షాలోమ్ అందరికీ. నా పేరు కెజియా. మీ అందరికీ ఆల్మోస్ట్ నా సాక్ష్యం కూడా తెలుసు. ఐ వాంట్ టు షేర్ ఇట్ వన్స్ మోర్. నేను ఈ ఫెలోషిప్కి త్రూ ఫస్ట్ అమ్మ జాయిన్ అయ్యారు ఫెలోషిప్లో. అండ్ లేటర్ ఆన్ క్రిస్మస్ టైం కరెక్ట్గా 1 year అవుతుంది, December 22nd నేను జాయిన్ అయ్యి. సో ఈ ఫెలోషిప్కి స్టార్ట్ అయిప్పటికి 1 year అవ్వబోతుంది. సో వాట్ వాజ్ ఆల్ దిస్ జర్నీ అబౌట్ అండ్ ఎలా ఉంది 1 year నాకు పర్సనల్ లైఫ్ ఆర్ స్పిరిచువల్ లైఫ్, ఆ గ్రోత్ ఏంటి అనేది నేను కొంచెం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇన్ బిట్వీన్ నా ప్రొఫెషనల్ లైఫ్ కూడా, అంటే ఫ్రమ్ జాబ్లెస్ టు జాబ్ ఎట్లా జరిగింది అనేది కూడా. నేను బీటెక్ కాంచీపురంలో చేశాను. 2020 పాస్డ్ అవుట్. నేను అప్పటి నుండి బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ స్టడీ కొన్ని రోజులు స్టాప్ చేశాను. మళ్ళీ రీస్టార్ట్ చేసి 3 years అవుతుంది కోచింగ్ అయిపోయి ఎగ్జామ్స్ రాసి. సో అకాడమిక్ వరకు ఎవ్రీవేర్ గాడ్ ఫస్ట్ ప్లేస్లోనే ఉంచారు ఎప్పుడు కూడా. అండ్ అకాడమిక్స్ అయిపోయిన తర్వాత నుండి ఎవ్రీథింగ్ లైక్ చేంజ్డ్ అనమాట. అంటే ఈవెన్ ఎలాంటి సర్కాస్టిక్ మాటలు వినొచ్చు అంటే, టాపర్స్ అంటారు, బాగా చదువుతుంది అంటారు, మరి ఇంకా జాబ్ రాలేదా, ఇంకా చేయట్లేదా, ఇంకా ఇలా ఉన్నారా, జాబ్లెస్ ఉన్నారా, అలాంటి సిచ్యువేషన్స్. సో టిల్ దిస్ ఇయర్ 2025 Jan 17 I got my first job. And before that I must say December 22nd నేను ఈ ప్రేయర్ గ్రూప్లో జాయిన్ అవ్వడం స్టార్ట్ చేశాను. అది కూడా త్రూ ఒక సాంగ్ పాడాను, అలా కంటిన్యూ అయిపోయాను. అండ్ ఐ గాట్ దట్ కంఫర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. నేను మిగిలిన ఆన్లైన్ గ్రూప్స్లో జాయిన్ అవ్వలేకపోవడానికి ఏంటంటే, ఒక పాస్ట్ ఇన్సిడెంట్స్ వల్ల చాలా భయం. చదువుకుంటున్నానని చెప్పాలంటే భయం, సో అండ్ సో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామని చెప్పాలంటే భయం. ఎలా అంటే చాలా డిస్కరేజ్మెంట్ చూశాను. సో ఎందుకు పర్సనల్లీ అంటే అమ్మాయివి కదా అని సైడ్ నుంచి మాట్లాడే వాళ్ళు కొందరు, దేవుడి చిత్తం కాకుండా ఎదురాడి పోరాడుతున్నావు అని మాట్లాడే వాళ్ళు కొందరు. సో వీటన్నిటినీ చూసి ఒక ఆన్లైన్ గ్రూప్లో సడన్గా జాయిన్ అవ్వాలి అంటే ఐ కుడెంట్. అండ్ అమ్మ ఫస్టే నాకు లింక్ ఇచ్చినా కూడా, ఇఫ్ అన్నా రిమెంబర్డ్, ఒకరోజు నేను వెంటనే జాయిన్ అయ్యి మళ్ళీ ఎగ్జిట్ అయిపోయాను విత్ ఇన్ సెకండ్. జస్ట్ అమ్మ ఫోర్స్ వల్ల అలా జాయిన్ అయిపోయి బయటకు వచ్చేసాను వెంటనే ప్రేయర్ జరుగుతుంటే. అండ్ న్యూ ఇయర్ వస్తున్న టైంలో న్యూ ఇయర్ మెసేజెస్లో అంటే ఆ మెసేజెస్లో ఒకటి నాకు బాగా రిజిస్టర్ అయింది. ఏంటి అంటే, దిస్ ఇయర్ ఇస్ 2025 కదా, దీన్ని హెబ్రూలో ఐ ఫీల్ 5785 అని అంటారు అనుకుంటా. సో 2025 in Hebrew is 5785 and 5 is a number which means grace. 5 అనే ఆ సంఖ్యకి మీనింగ్ ఏంటంటే కృప. సో అన్నయ్య చెప్పేవాళ్ళు 2 సార్లు 5 ఉంది 5785లో. సో ఇయర్ మొత్తం ఇట్ ఈస్ అన్ ఇయర్ ఆఫ్ డబుల్ గ్రేస్, అంటే 2 ఆశీర్వాదం ఆ 2 ఆ కృప ఉంటుంది, 2 times ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. నో డిస్కరేజ్మెంట్ ఎట్ ఆల్. అంటే డెఫినెట్లీ మహిమ నుండి అధిక మహిమకి ప్రతి వాళ్ళు వాళ్ళ లైఫ్లో షిఫ్ట్ అవుతారు. జాబ్లెస్ నుండి జాబ్ వచ్చిన ఫేజ్కి ఆర్ ఫినాన్షియల్ స్టేటస్ లో నుండి హైకి ఖచ్చితంగా ఇలా అవుతారు అనే ఆ మెసేజెస్ నేను విన్నాను. అవి నాకు బాగా రిజిస్టర్ అయ్యాయి. అండ్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్, అంటే ఖచ్చితంగా ఏదో ఒక ద్వారం దేవుడు తెరుస్తాడు ఈసారి అయినా. అంటే ఉన్న అన్ని ఫెయిల్యూర్స్లో సోల్లీ నేను టాపర్ అని నేను చెప్పను, బట్ మెనీ అదర్ రీజన్స్ వల్ల లాస్ట్ వరకు వెళ్ళి వెనక్కి రావడం ఎన్నోసార్లు జరిగింది, నాట్ జస్ట్ వన్స్. కొన్ని నేను రాసిన ఎగ్జామ్ లిస్ట్ అంతా చెప్తే ఇట్ విల్ బి లైక్ సో మచ్ ఆఫ్ కౌంట్. అంటే ఎంతవరకు వెళ్ళాను, అక్కడి వరకు తీసుకెళ్ళింది గాడే, అంత ఎక్స్పీరియన్స్ ఇచ్చింది గాడే, కానీ లాస్ట్ సెలెక్షన్లో మాత్రం పేరు ఉండదు, ఆ మెరిట్ లిస్ట్లో మాత్రం నేమ్ రాదు. అండ్ నేను ఎలక్ట్రికల్ అవ్వడం వల్ల ఆపర్చునిటీస్ తక్కువ అంటూ వాటిలోనే పోరాడుతూ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్. ఈ మధ్యలో నాకు ఒక పీస్ దొరికింది అంటే బికాస్ ఆఫ్ దిస్ ఫెలోషిప్. అండ్ నా Jan 17th DRDOలో JRF జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనుకోని విధంగా, అంటే చాలా లెస్ వేకెన్సీస్ అండ్ చాలా హై కాంపిటీషన్, అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఐ గాట్ దట్. మై ఫస్ట్ ఆఫర్ లెటర్ నాకు Jan 17 వచ్చింది ఈ ఇయర్, అండ్ దట్ వాస్ మై ఫస్ట్ జాబ్. అండ్ గాడ్ అది ఎంత బాగా కరెక్ట్ టైంలో బ్లెస్ చేశారంటే, ఇట్ ఈస్ యాక్చువల్లీ నీడెడ్ ఫర్ మీ. ఆ టైంలో ఖచ్చితంగా ఇంకా అది కావాలి, మెంటల్ సపోర్ట్కి కావాలి, అండ్ ఫ్యామిలీ పరంగా నాకు అది కావాలి. అమ్మ కానీ నాన్న కానీ ఎన్ని ఇయర్స్ నుండి చూసుకుంటూనే ఉన్నారు, అక్క డాడీ మమ్మీ
ఏ రోజు వదిలేసే ఆపేసే ఇంకా నీ వల్ల కాదు అని చెప్పలేదు. బట్ స్టిల్ వాళ్ళు ఎంత సపోర్ట్ ఇచ్చినా మన లోపల ఒకటి ఉంటుంది, ఇంకా ఎంత కాలం ఇలా వై ఇట్ ఇస్ హ్యాపనింగ్ అన్నట్టు. బట్ వాళ్ళ సపోర్ట్కి కూడా ఐ మస్ట్ థ్యాంక్ దమ్ అ లాట్. అండ్ ఆ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత నుండి ఇట్ వాస్ అ డిఫరెంట్ ఫేస్. అండ్ ఎవ్రీవేర్ నాకు ఫెలోషిప్ ఎంత సపోర్ట్ అంటే, మనం అందరం చర్చెస్కి వెళ్తాం, అంటే బ్యాక్ సైడ్ వేరే వేరే చర్చెస్కి మనం అందరం బిలీవింగ్ కదా, అంటే వి బిలాంగ్ టు సమ్ అదర్ చర్చ్ అన్నట్టు. సపోజ్ నా బ్యాక్గ్రౌండ్ ఎల్ఈఎఫ్ నుండి వచ్చింది, అది ఇది అనుకుంటాం అండ్ ఇది ఒక ఆన్లైన్ గ్రూప్లా చూస్తాం, కానీ ఎంతవరకు అది మనల్ని నడిపిస్తుంది అనేది కూడా లైఫ్లో మ్యాటర్. అంటే ఒక వెనస్డే ప్రేయర్కో లేకపోతే సండే వెళ్ళి ప్రేయర్ వినడమో, ప్రేయర్ వల్ల మనం మోటివేట్ అవ్వడము, ఎంతవరకు అది గుర్తుంటుంది. ఎందుకంటే నేను చదివే సబ్జెక్టే నేను మళ్ళీ రివైజ్ చేయకపోతే నాకు 2 రోజుల తర్వాత ఏం గుర్తుండదు. అలాంటిది నేను విన్న వాక్యం వారం తర్వాత మళ్ళీ నేను ఆ వాక్యం కోసం వెయిట్ చేయడం, ఆ వాక్యం మీదే నేను ఆధారపడి దానివల్లే నా స్పిరిచువల్ లైఫ్ నేను ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకోవడం అనేది నాకు సాధ్యమయ్యే పని కాదు. అండ్ దట్టు నేను ఇంటి నుండి దూరంగా ఉంటున్నా, హాస్టల్లో ఉండి చదువుకుంటున్నా. సో నాకు ఫ్యామిలీ పరంగా కూడా గైడెన్స్ ఆఫ్ గాడ్ అనేది తక్కువ. మరి నాకు ఇంకెక్కడి నుంచి వస్తుంది ఇది అంటే, చాలా చాలా హెల్ప్ చేసింది నాకు ఈ రివైవల్ లీడర్ ఫెలోషిప్. ఎవ్రీ డే అండ్ ఈవినింగ్ నైట్, అది ఎంత లేట్ అయినా ఏమైనా సరే, త్రూ అ మెసేజ్ ఇట్ విల్ షేప్ యూ. ఆ రోజు చేసిన ప్రతిదీ మొత్తం ఆ మెసేజ్లో మన గురించే మాట్లాడినట్టు, మన కోసమే ధైర్యం చెప్పినట్టు. నువ్వు అంటే ఆ రోజు డిసప్పాయింట్ అయిపోయినా, నీకు ఏదైనా ప్రాబ్లం ఎదురైనా, ఏది జరిగినా సరే, త్రూ ద ఎండ్ ఆఫ్ ద డే మెసేజ్ విల్ కమ్ టు యూ, గాడ్ విల్ స్పీక్ టు యూ. అంతే, ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ఎన్నో మెసేజెస్ నేను అప్పటికే చెప్పాను, ఈరోజు మెసేజ్ మొత్తం నాకే వచ్చినట్టు ఉంది అన్నయ్య, అండ్ ఇట్ ఈస్ ఫర్ మీ. వెంటనే అంటే ప్రతిరోజు ఇట్ ఈస్ మేకింగ్ మీ స్టేబుల్. పర్టికులర్గా హోలీ స్పిరిట్ ద్వారా, అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆ లోపల నుంచి కదిలే ప్రతి భావన, అంటే ప్రతి ఎక్స్ప్రెషన్కి, అది బాధ అవ్వచ్చు, సపోర్ట్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, లేకపోతే డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు, డిస్కరేజ్మెంట్ అవ్వచ్చు, మళ్ళీ ఎలా లేవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే మాటకి ఎంత వాల్యూ ఉంది. మనం దేవుడు బిడ్డలం, మనం అందరం. మరి దేవుడు పలికితేనే ఈ లోకం అంతా క్రియేట్ చేయబడ్డప్పుడు ఆయన బిడ్డలు మాట్లాడే మాటలకు ఎంత పవర్ ఉంటుంది. మరి మనం ఎలా మాట్లాడాలి? కోపంలో మాటలు అనేస్తున్నామా, లేదా డిస్కరేజ్మెంట్లో ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నామా? మన ఫ్యూచర్ని, మన డెస్టినీని మనమే సప్రెస్ చేస్తున్నామా? అంటే అంత దూరం వెళ్ళనివ్వకుండా మనమే వాటికి ఒక అడ్డంకుల్లా ఉండిపోతున్నామా? ఎన్నో మెసేజెస్, నాట్ జస్ట్ 1 or 2, ప్రతి దానిలో ఆలోచింపజేస్తుంది, మనిషిని మార్చేలా చేసింది. అయితే ఐ డెఫినెట్లీ సే గాడ్ గేవ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఫెలోషిప్ నాకు ఇక్కడ. అండ్ ఎవ్రీ డే ఐ జాయిన్ ఇట్ ఫర్ మై సేక్, నా కోసం. నాకు ఈరోజు ఆ సపోర్ట్ గాడ్ నుండి కావాలి. త్రూ బైబిల్ గాడ్ మాట్లాడతారు, అది నిజమే. అండ్ మనం వాక్యం విన్నప్పుడు కూడా మనతో మాట్లాడతారు, అది నిజమే. అండ్ గాడ్, మనం ఆయనతో మాట్లాడేది త్రూ ప్రేయర్, అయితే గాడ్ నాతో మాట్లాడేది ఎక్కువ సార్లు నేను ఈ మీటింగ్ ద్వారా అని చెప్పి అనుకుంటాను. హాస్టల్లో ఉన్నప్పుడైనా, ప్రేయర్ చేసుకున్నప్పుడైనా చాలా చాలా బలపరిచింది. చాలా అంటే ఇక్కడ వచ్చాక కూడా ఎన్నో హర్డల్స్ వచ్చాయి. త్రూ మా సైంటిస్ట్ వల్ల, ఆఫీసర్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు కూడా డిస్కరేజ్ అవ్వలేదు. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పగా కార్యం చేశాడంటే, పెద్ద పెద్ద అధికారులు సైతం మనకి సపోర్ట్ చేసేలాగా మార్చేశాడు ప్రతి పరిస్థితిని అంతా. సో ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. అక్కడ నుండి ఓన్లీ ఒకసారి డిసప్పాయింట్ కూడా అయ్యాను. మై ఐఏఎస్ మెయిన్స్ నేను ఎగ్జామ్ కూడా రాయలేకపోయాను. దట్ వాజ్ అ బిగ్ థింగ్. బట్ స్టిల్ అక్కడ ఆగిపోలేదు. అంటే చాలా సపోర్ట్ ఉంది బ్యాక్ సైడ్. నాకు ఒక ప్రేయర్ గ్రూప్ ఉంది, ఒక సపోర్ట్ ఉంది, అన్నయ్య మాటలు ఉన్నాయి, ఫ్యామిలీ ఉంది. ప్రతిదీ కలిస్తేనే నన్ను అంత స్టేబుల్గా ఉంచింది ఏమో. లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఐ కుడ్ హావ్ బీన్ అనేది నాకు తెలియదు. ఆ డిప్రెషన్ స్టేజ్లోకి నేను వెళ్ళకుండా వెంటనే నన్ను బయటకు తీసుకొచ్చి వాక్యం ద్వారానే మళ్ళీ నన్ను బలపరిచి, గాడ్కి తన టైంలో, తన ప్లాన్లో ఖచ్చితంగా ఆయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో అది ఖచ్చితంగా ఇస్తాడని చెప్పి మళ్ళీ ముందుకు తీసుకొచ్చింది ఈ ఫెలోషిప్. And recently I have been selected for RRB Junior Engineer. So yeah. అండ్ ఈవెన్ దిస్ రిక్రూట్మెంట్కి కూడా ఇట్ వాజ్ నాట్ స్మూత్ రోడ్. అంత స్మూత్ రోడ్ అయితే కాదు. ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాయడం వరకు ఒకటే మన చేతిలో ఉందనుకుంటాం. మెరిట్ ఇప్పటి వరకు మెరిట్ రావట్లేదని బాధపడ్డాం. ఇప్పుడు మెరిట్ వచ్చేసింది. సో జాబ్ కన్ఫర్మ్ అనుకున్న టైంలో దేర్ వాస్ మెడికల్ టెస్ట్. అండ్ మెడికల్కి మై ప్రాబ్లమ్ ఈజ్ ఐసైట్. ఐఎమ్ హ్యావింగ్ మోర్ ఐసైట్ 3.5, which they need only less than 2.
దో 3.5 ఈజ్ ఎలిజిబుల్, దే విల్ నాట్ యాక్సెప్ట్ ఇనిషియల్లీ. సో ఆ ప్రాసెస్ అంతా కూడా త్రూ గాడ్ ఓన్లీ హెల్ప్. అది చాలా డేస్, ఒక 1 వీక్ జరిగి అసలు మనం ఉంటామా లేమా, సైట్ ఎక్కడైనా ఇబ్బంది అవుతుందా, కంట్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నథింగ్ వీ నో. వాళ్ళు చాలా డేస్ డిలే చేసి ఫైనల్ ప్యానల్ లిస్ట్ వచ్చి మనకు వస్తుందా అనుకునే వరకు కూడా మనకి తెలీదు. నేను అది అంటే వేరే వేరే ఎగ్జామ్స్ రాసేటప్పుడు అంటారు, ఎందుకు ఉన్న అన్ని ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటావు, ప్రతిసారి కూర్చొని ఆల్రెడీ ఒకటి వచ్చింది కదా సిట్ సైలెంట్ అంటే, లేదన్నయ్య అది వస్తుందో రాదో నాకు కాన్ఫిడెన్స్ లేదు అంటల్ ప్యానలిస్ట్ వచ్చే వరకు అన్నా కూడా హీ కాన్ఫిడెంట్లీ సెడ్ ఖచ్చితంగా వస్తుంది, గాడ్ అది ఇస్తారు అని చెప్పి. సో ప్యానలిస్ట్ వాజ్ రిలీజ్డ్ అండ్ ఫస్ట్ ప్యానెల్లోనే నాకు ఐసెట్ కొంచెం కండిషన్ ఉన్నా కూడా గాడ్ మేడ్ ఇట్. అది జరిగించి ఆ ప్యానలిస్ట్లో నాకు నేమ్ ఇచ్చి జాబ్ ఇచ్చారు. నౌ ద జాయినింగ్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఎవ్రీ మేబీ జర్నీ వాజ్ నాట్ సో ఈజీ అండ్ దానిలో అందరూ పార్ట్, నాట్ జస్ట్ మై ప్రేయర్స్, డెఫినెట్లీ అందరూ చెప్పినట్టు దట్ వారియర్ గ్రూప్, ఆర్ వారియర్ గ్రూప్ ఇస్ దేర్. ఎన్ని ప్రార్థనలు ఎంత గొప్పగా చేస్తారు అంటే, మన ప్రాబ్లం కోసం మనం ఎంత భారం కలిగి ఉంటామో ఎవరి ప్రాబ్లం అయినా సరే ఆంటీ వాళ్ళందరూ కలిసి అంతే భారంతో ప్రేయర్ చేస్తారు. సో వాళ్ళందరి ప్రేయర్స్ని బట్టి, ఫెలోషిప్ని బట్టి డెఫినెట్లీ గాడ్కి నేను ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా అది తక్కువే. ఇది ఎవరు గొప్పది అనుకున్నా లేకపోతే ఇంకొకటి అనుకున్నా ఐ డోంట్ నో, బట్ పీపుల్ మస్ట్ నో, వాళ్ళకి తెలియాలి ఎందుకు ఉండాలి అనేది తెలియాలి. పర్టికులర్లీ ఫర్ యంగ్స్టర్స్ ఎవరైతే హాస్టల్స్లో ఉండి ఇలా చదువుకుంటున్నారో ఒక సపోర్ట్ ఖచ్చితంగా మీకు కావాలి. అంటే ఎవ్రీడే త్రూ మెసేజెస్ ఆర్ గాడ్తో ఒక ఫెలోషిప్లో మీరు నడవాలి అంటే మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో అక్కడికి వెళ్ళి వినేలా కాకుండా త్రూ ఆన్లైన్ నాకు ఇది చాలా హెల్ప్ చేసింది, ఈ రోజు కూడా నాకు ఇది హెల్ప్ చేస్తూనే ఉంది. సో ఐ నెవర్ వాంట్ టు మిస్ దిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు గాడ్ ఈ ఫెలోషిప్ని నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, ఎన్నోసార్లు నా కోసం ప్రేయర్ చేసి నన్ను ఈ స్థానంలో ఈరోజు నిలబెట్టినందుకు. అండ్ థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్స్ టు మై పేరెంట్స్ టు, అండ్ థ్యాంక్స్ టు గాడ్. గ్లోరీ టు గాడ్. All glory to God. 1 minute. Before coming to fellowship, you were brand ambassador of failures. So please tell that. Okay. Definitely అన్నయ్య. అండ్ వన్ మోర్, అంటే ఇది గొప్ప అని చెప్పట్లేదు, నా ఇంటర్మీడియట్లో నా బీటెక్లో ఐఎమ్ ద గోల్డ్ మెడలిస్ట్ ఆఫ్ మై కాలేజ్. అయితే ఆఫ్టర్ దాట్ కోవిడ్ తర్వాత ఐఎమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఫెయిల్యూర్స్. వై ఐ సెడ్ దట్ వర్డ్, నేను ఒకసారి సాక్ష్యంలో ఆ మాట వాడాను. ఎందుకంటే మెనీ ఆ టైమ్స్ అంటే ఇంకా ఇది అయిపోతుంది, ఇది మనది అనుకొని లాస్ట్ వరకు వెళ్ళి పోరాడినప్పుడు ఇది నాకు వస్తుంది అనుకున్న టైంలో కూడా సమ్ అదర్ రీజన్, మేబీ గాడ్స్ ప్లాన్ వాజ్ నాట్ దట్, అది ఎందుకు రాలేదు ఏంటి అనేది దేవుడికే తెలియాలి. ఆ రిజల్ట్ షీట్లో పేరు ఉండదు అనమాట. ఒక ఎగ్జామ్ ముందు ఇంకొక రిజల్ట్, ఇంకో దాని ముందు ఇంకో రిజల్ట్, ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడం, రాయడం, కానీ అక్కడ ఉండలేకపోవడం. కొన్నిసార్లు నన్ను నేనే మర్చిపోయాను, వాట్ ఐ అనేది కూడా నేను గుర్తుపెట్టుకునే స్టేజ్లో నేను లేను. ఎప్పుడైనా నాన్న సపోర్ట్ చేసి నువ్వు ఇలా ఇలా ఎదిగొచ్చిన దానివి నువ్వు ఇలా ఫీల్ అయితే ఎలా అని చెప్పే వరకు, లేదా అన్నయ్య ప్రేయర్లో అందరి ముందు మా గోల్డ్ మెడలిస్ట్ ఇక్కడ ఉందని చెప్పే వరకు నేను అప్పుడు రిమెంబర్, ఓహో నేను గోల్డ్ మెడలిస్ట్నా, నాకు అప్పుడు గుర్తొస్తుంది అనమాట. అలా సపోర్ట్ వచ్చి ఓకే నేను ఎందుకు మరి ఇలా డిసప్పాయింట్ అవుతున్నాడు, అక్కడ నిలబెట్టిన దేవుడు నన్ను ఇక్కడ ఎందుకు నిలబెట్టాడు, మేబీ టైం పట్టచ్చేమో, బట్ కానీ దేవుడు ఎప్పుడు తన బిడ్డల్ని తల దించుకునే పొజిషన్లో మాత్రం ఉంచాడు, అందరికీ తలగానే నియమిస్తానని చెప్పాడు. ఆ బిలీఫ్ మళ్ళీ కంబ్యాక్ అవ్వడానికి కూడా దిస్ వాజ్ ద రీజన్. అండ్ ఇక్కడే నేను మళ్ళీ ఆ బలాన్ని, ఆ కాన్ఫిడెన్స్ని పొందుకున్నాను. అండ్ స్టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్ మై జర్నీ విత్ దిస్. Now one words, who are you? Brand ambassador of success. Glory to God. Glory to God. God bless you. God bless you. Thank you very much. Okay, thoroughly enjoyed her testimony. God bless you, Sister Kezia, our gold medalist. Our gold member is there, gold medalist is there, all gold only. Okay. So I don't want to drag much because Pastor Savio, I was observing his body language. More than him, his church members are there. Okay, they are keenly. First time, okay, our church pastor. And 3 years old, 3 to 4 years old, your church? 3. Just, okay, baby. Okay, baby but powerful, okay. Baby still growing but powerful church. Revival in Goa through Pastor Savio.